పరిష్కారమే లక్ష్యంగా జిల్లాలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు 90% పూర్తి కాగా కలెక్టర్ గ్రామ రెవెన్యూ సదస్సులపై రైతులు అవగాహన పెంచుకోవాలని నిన్నటి వరకు 342 గ్రామాల్లో భూభారతి గ్రామ సభలు నిర్వహించగా 28,118 దరఖాస్తులు స్వీకరణ జరిగిందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. మార్చాలంటే కూడా మనకి ప్రీవియస్లీ ఆప్షన్ ఏం లేకుండే. సో ఎందుకంటే ఎవరిదైనా ఏమైనా పట్టాలలో మార్పిడి చేయాలంటే ఇప్పుడు ఒక ఆయనకి 2 ఎకరాల నుంచి ఎకరం వచ్చింది, నాకు 2 ఎకరాలు చేయండి అంటే వేరే ఎవరితో కొన్ని తగ్గియాల్సి వస్తుంది. సో ఎవరికో ఎక్కువ వస్తేనే ఈయనకు తక్కువ వస్తుంది. సో మరి ఎక్కువ వచ్చిన తగ్గియాలా, ఈ తక్కువ వచ్చిన ఎక్కువ చేయాలంటే వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చి విచారణ చేసి ఆ విచారణ ప్రకారంగా మనం చేంజ్ చేయాలన్నమాట. బట్ ఇంతకుముందు ఉన్న చట్టంలో ఆప్షన్ ఏం లేదు. సో ఆ విచారణ చేయడం కానివ్వండి, ఒకరికి తగ్గియడానికి ఒకరికి పెంచడానికి ఆప్షన్స్ అంతా కూడా విచారణ చేసి చేయడానికి లేదు. కాబట్టి ఇంతకుముందు కొద్దిగా మనకి ప్రాబ్లం అవుతుండే. మరి దాన్ని అంతా కూడా సరి చేసే విధంగా ఇప్పుడు కొత్తగా వచ్చిన భూభారతి చట్టంలో ఏంటంటే కూడా ఆప్షన్స్ అంతా కూడా వాళ్ళు ఇచ్చినారు. అంటే ఫీల్డ్ లెవెల్లో మోకా మీదకి పోయేసి ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ ప్రకారంగా ఆ ఫీల్డ్ లెవెల్లో చేసిన విచారణ ప్రకారంగా మనకి పట్టాలు మార్పిడి చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఇచ్చినారు.